మొదటి స్కందంలో 2వ అధ్యాయము 29 వరకు ముగించుకున్నాము. ఈరోజు 30, 31 శ్లోకాలు మనము చర్చించుకుందాం. ఓకే. సో, ఆ శ్లోకం 28, 29 చాలా పైగా చాలా ఇంపార్టెంట్. మనం బై హార్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాము. సో, మీరెవరైనా చదవడానికి ప్రయత్నం చేయండి. 28, 29. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. వాసుదేవ పరా వేద వాసుదేవ పరామఖాః వాసుదేవ పరా యోగా వాసుదేవ పరా క్రియాః వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరా గతిః. హరి బోల్. నెక్స్ట్ బబితా మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ప్రణామ్. వాసుదేవ పరా వేద వాసుదేవ పరామఖః వాసుదేవ పరా యోగా వాసుదేవ పరా క్రియాః వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరా గతిః. హరే కృష్ణ హరి బోల్. సరోజ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. ఓం నమో ధన్యవాదాలు. భగవతే వాసుదేవాయ. శ్రీల ప్రభుపాదికి జై. వాసుదేవ పరా వేద వాసుదేవ పరామకాః వాసుదేవ పరా యోగా వాసుదేవ పరా క్రియాః వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరా గతిః. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. సో నిన్న మనం చదువుకున్న శ్లోకం ఇది. మీకు అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మాతాజీ. వాసుదేవ పరమకాః వాసుదేవ పరా యోగా వాసుదేవ పరా క్రియాః వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరా గతిః. అంటే ఏంటి? మఖ అంటే యజ్ఞాలు. యజ్ఞాల్లో కానీ కామ్య కర్మల్లో కానీ తపస్సులో కానీ వాసుదేవుడే. అన్నీ కూడా వాసుదేవుడిని చూస్తూ మనం ఆయనే అన్నిట్లో నిండి ఉన్నారు అని మనం తెలుసుకున్నాం. ప్రతి దాంట్లో కూడా వాసుదేవుడే. పరాగతి అంటే మన జీవన పరమా గతి వాసుదేవుడే. అంటే అది దేవుడైన శ్రీకృష్ణుడే మనకి అన్నిటికీ ఉత్తమమైన దైవము అని మనం ఇక్కడ నేర్చుకున్నాము. కొన్ని ఉదాహరణలు కూడా మనం చెప్పుకున్నాము. సో నెక్స్ట్ మనం ఈరోజు 31 శ్లోకం చెప్పుకుందాము. ఇప్పుడు బృందావనం ఉందండి, అంటే వ్రజభూమి. ఆ వ్రజభూమిలో శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నాడు. అంటే అఫ్ కోర్స్ మధురాల జన్మ తీసుకుంటాడు, కానీ ఇక్కడ వచ్చి ఇక్కడే పెరుగుతాడు కదా. సో అక్కడ శ్రీకృష్ణుడిని సామాన్య మానవుడిగా చూస్తారా, లేక ఒక దేవాది దేవుడు అన్నట్లు చూస్తారా? వాళ్ళందరూ మానవుడిగానే చూస్తారు మాతాజీ. ఎస్, ఒక మామూలుగా అంటే ఒక ఎలా అంటే ఒక చిన్న బాలుడు, అందమైన బాలుడు అని చూస్తూ ఉంటారు. కానీ లీలలు చేశారు అక్కడ శ్రీకృష్ణ భగవానుడు. చేశారు మాతాజీ. లీలలు చేసినప్పుడు అప్పుడేమనిపిస్తుంది? కృష్ణ ఏదైనా చేయగలడు అని వాళ్ళకు ఒక విశ్వాసం, నమ్మకం ఉంటాయి, ప్రేమ పెరుగుతుంది. కానీ ఆయనే దేవుడు అని వాళ్ళ క్షణం వరకే ఆలోచిస్తారు. తర్వాత వాళ్ళు మర్చిపోతారు, దేవుడు అని ఆలోచించారు అనమాట. హరే కృష్ణ. మనీషా మాతాజీ మీరు లేరా? మీరేమంటే హ్యాండ్ రైస్ చేయండి. మీది కోహోస్ట్ చేయలేదా? నేను మాతాజీ చేశారు కానీ అది పోయింది మాతాజీ. అవునా? మీరు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. ఓకే మాతాజీ, చేశాను మాతాజీ.
అవును, మీరు షేరింగ్ కూడా చేశారు కదా. అవును మాతాజీ. ఓకే. సో మనం ఈ శ్లోకం ఒకసారి చదువుకుని భాష్యం చదివి ప్రేయర్ చేసి ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఓకే. సో ఆ లీలలన్నీ ఎలా చేశారు ఏంటి అయితే మనము 2 అంశాలుగా భగవంతుడు చేస్తారు అన్నారు. ఏం అంశాలు? స్వాంశము, విభిన్నాంశం. విభిన్నాంశం. అంశాలంటే ఏంటి అని మనం తెలుసుకున్నాం. సో మనం అందరము ఎటువంటి అంశాలు? విభిన్న అంశం. ఓకే. కృష్ణుడు అక్కడ చిన్న పిల్లవాడిలాగా, మానవుడిలాగా పుట్టాడు. రాముడు కూడా మానవుడిలాగా. వీళ్ళు స్వాంశాలా, విభిన్నాంశాలా? స్వాంశాలు మాతాజీ. స్వాంశాలు మాతాజీ. స్వాంశాలు మాతాజీ. ఓకే. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం చదువుదాం. స ఏవేదం సహస్రాగ్ని రాజ్ఞి భగవానాత్మమాయయా సదసద్రూపయా చౌసౌ గుణమయా గుణో విభుః. సృష్టి ఆరంభమున దేవదేవుడైన వాసుదేవుడు తన దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచియుండి ఆంతరంగిక శక్తి ద్వారా సత్ అసత్తులను సృష్టించెను. సో ఇక్కడ శారదా మాతాజీ మీరు చదవండి. శారదా దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. సయేవేదం ససజ్జాగ్రే భగవానాత్మమాయయా సదసద్రూపయా చాసౌ గుణమయా గుణో విభుః. హరి బోల్. హరే కృష్ణ. సరోజా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ. శ్రీల ప్రభుపాదకి జై. స ఏ వేదం ససజ్జాగ్రే భగవానాత్మ మాయయా సదసద్రూపాయ చాసౌ గుణమయా గుణో విభుః. హరే కృష్ణ హరి మాతాజీ. బోల్. నాగలీలా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సదసద్రూపయా చాసౌ గుణమయ్యా గుణో విదుః. హరి బోల్. హరి బోల్. సారీ మాతాజీ. స ఏ వేదం ససర్జాగ్రే భగవానాత్మ మాయయా సదసద్రూపయా చాసౌ గుణమయ్యా గుణో విదుః. విభుః. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరి బోల్ మాతాజీ. దేవి మాతాజీ. హరే కృష్ణ దేవి. మాతాజీ. హరే కృష్ణ చదువు. మాతాజీ. స ఏ వేదం ససజ్జాగ్రే భగవాన్మాత్మమాయయా సదసద్రూపాయ చౌసౌ గుణమయా గుణో విభుః. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ కుమారి మాతాజీ మీరు ప్రతిపదార్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ. స హరే కృష్ణ. ఆది ఏవ నిశ్చయముగా ఇదం ఇది సవర్ణ సృష్టించెను ఆగ్రే పూర్వము భగవాన్ వాసుదేవుడు ఆత్మమాయయ తన అంతరంగిక శక్తితో సత్కారణము అసత్కార్యము రూపయ రూపములచే చ మరియు అసౌ ఆ భగవానుడే గుణమయ త్రిగుణములతో కూడిన అగుణ దివ్యము విభు పరతత్వము. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. జీ లలిత మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుపాదికి జై. భాష్యము. అనువాదం చదవండి. సృష్టారంభం. సృష్టారంభమున దేవదేవుడైన వాసుదేవుడు తన దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచియుండి అంతరంగిక శక్తి ద్వారా సత్ అసత్తులను సృష్టించెను. హరి బోల్. బబితా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. విశ్వ సృష్టికి అవసరం. మాతాజీ పైకి వెళ్ళకండి. ఏం లేదు, కరెక్ట్ గా ఉంది చూడండి. ఎక్స్ప్లెయిన్ చేసి. భాష్యం. విశ్వ సృష్టికి అవసరమైన విశ్వ సృష్టికి అవసరమైన సత్ అసత్తులు రెండును తన చేతనే సృష్టించబడుచున్న కారణముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని స్థితి ఎల్లవేళలా ఆధ్యాత్మికమై ఉండును. కనుకనే అతడు ప్రకృతి గుణములచే ఎన్నడూను ప్రభావితుడు కాడు. అతని స్థితి రూపము కర్మలు వైభవములు అన్నీను సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నవి. సంపూర్ణముగా ఆధ్యాత్మిక స్థితిలో
నిలిచియుండు అతనికి భౌతిక జగవు గుణములతో ఎట్టి సంబంధము లేదు. అట్టి గుణములు ఆ దేవదేవుని ఆధ్యాత్మిక గుణములకు గుణరీతిని భిన్నములై ఉన్నవి. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో 31వ శ్లోకం. తయా విలసితేష్యేషు గుణేషు గుణవానివ అనంతః ప్రతిష్ట ఆభాతి విజ్ఞానేన విజృంభితః. హరే కృష్ణ. సత్యనారాయణ ప్రభు మీరు చదవండి, శ్లోకం చదవగలుగుతారా? శ్లోకం ఇది మన ఇది తయా విశ్లేషు శయాను గుణేషు గుణవనిన అస్త్ర ప్రతిష్ట అభ్యర్థి విజ్ఞేన విజృంభిత. హరి బోల్. చదవాలి. థ్యాంక్ యూ. రత్నకుమారి అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తయా వాటి విలువ విలసేతు కార్యమునందును ఏషు ఇట్టి గుణేషు ప్రకృతి గుణముల యొక్క గుణవాన్ ఇవ గుణములచే ప్రభావితుడైనట్లు అనంత లోపల ప్రవేశించి అభాతి కనిపించును విజ్ఞానేన దివ్య భావంచే విభృంజిత జ్ఞానపూర్ణుడైన ఉండును. హరే కృష్ణ. హరి బోల్. పద్మజ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం చదవండి. సారీ, అనువాదం. భౌతిక జగమును సృష్టించిన పిమ్మట భగవానుడైన వాసుదేవుడు తన విస్తారము ద్వారా దాని యందు ప్రవేశించును. ప్రకృతి జన్య త్రిగుణములను కూడి ఉన్నను సాధారణ వ్యక్త జీవులలో ఒకనిగా గోచరించినను ఆ దేవదేవుడు సదా తన దివ్య స్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండును. హరే కృష్ణ. హరి బోల్. సుభద్ర అమ్మ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. జీవులందరూను శ్రీకృష్ణ భగవానుని యొక్క విభిన్న అంశములు. అట్టి వారిలో భగవద్ధామమునందు నిలుచుటకు యోగ్యులు కానటువంటి బద్ధజీవులే భౌతిక పదార్థ సంపూర్ణ భోగమునకే భౌతిక జగమును పంపబడుదురు. పరమాత్ముని గాను జీవులు నిత్య స్నేహితుని గాను వారితో కూడి ఉండేటి భగవానుడు భౌతికానుభవము నందు వారికి నిత్య స్నేహితునిడిగా వారితో కూడి ఉండెను. భగవానుడు భౌతికానుభవము నందు వారికి నిర్దేశమును నొసగచు సర్వకర్మలకు సాక్షిగా వర్తింపుచుండును. జీవులు ఆ విధముగా కర్మలలో రతులై భౌతిక స్థితులు నన్ను అనుభవించుచుండగా భగవానుడు మాత్రము భౌతికత్వము చే ఏ మాత్రము ప్రభావితము చెందక దివ్య స్థితి యందు నిలిచి ఉండను. థ్యాంక్ యూ. స్వాతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వృక్షముపై రెండు పక్షులు అక్కడ నుంచి. వృక్షముపై రెండు పక్షులు కలవనియు అందు ఒక పక్షి వృక్ష ఫలములను ఆరగించుచుండగా వేరొక పక్షి కేవలం ఫలభోక్తి అయిన పక్షి యొక్క కర్మలకు సాక్షిగా వర్తించుచున్నదని శృతి అందు తెలుపబడినది. కర్మలను వీక్షించు పక్షి భగవానుడు కాగా ఫలభోక్తి అయిన పక్షి జీవుడై ఉన్నాడు. ఫలభోక్తి అయిన హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. కుమారి మాతాజీ లాస్ట్ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఫలభక్తి అయిన జీవుడు తన నిజస్థితిని మరచి భౌతిక జగమునందలి కామ్య కర్మల యందు రతుడు కాగా సాక్షి అయిన పరమాత్ముడు మాత్రము సదా జ్ఞానపూర్ణుడై ఉండెను. ఆత్మ పరమాత్మల నడుమ గల
వ్యత్యాసమే ఇదియే. బద్ధజీవుడు భౌతిక ప్రకృతిచే నియమించబడివాడు కాగా పరమాత్ముడు భౌతిక శక్తిని నియమించిన వాడై ఉన్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాదయితం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపదక స్వామి ఇతి నామినే నమాచార్య పదాయ నితాయ కృపాప్రదాయిని గౌరగత దామదయ నగర గ్రామతారిణి నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామిని నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం నంగాయతే గిరిమిత్కృపాదమహం వందే శ్రీగురుం దీనతారిణం परमानंद माधवम श्री चैतन्य ईश्वर. श्रील प्रपाद की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. श्री राधे राधे. हरे कृष्ण. సో మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్కి వెళ్దాము, అర్థం చేసుకుందాం, చూద్దాం ఏం రాశారు అని చెప్పేసి. ఇప్పుడు వరకు భగవానుడే అన్ని అని మనం తెలుసుకున్నాము. ఆ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు లేక విష్ణుమూర్తి అని మనకి తెలుసుకున్నాం. పురుషావతారాలంటే ఏంటి, స్వాంశాలంటే ఏంటి, విభిన్నాంశాలంటే ఏంటి, ఇన్ని తెలుసుకున్నాం కదా. సో ఈ శ్లోకం, చిన్న శ్లోకంలో ఏం చెప్తున్నారు అని చూద్దాం. సృష్టి యొక్క ఆరంభ దశ అని అంటున్నారు. అంటే సృష్టి ఆరంభమున దేవదేవుడైన వాసుదేవుడు తన దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి అందు నిలిచి ఉండి ఆంతరంగిక శక్తి ద్వారా సత్ అసత్తులను సృష్టించను. సో సత్ అంటే ఎప్పటికీ ఉండేది సత్యము, అసత్ అంటే అశాశ్వతమైంది అసత్ అన్నమాట. సో అశాశ్వతమైంది ఏం సృష్టించాడు భగవంతుడు, మనం ఏం తెలుసుకున్నాము? శాశ్వతంగా లేనిది ఒకటి ఉంది, ఏంటది? భౌతిక శరీరం. హరి బోల్. థ్యాంక్ యూ. ఎస్, అసత్తు అంటే భౌతిక ప్రపంచం. సో ఈ అసత్తుని కూడా, భౌతిక ప్రపంచాన్ని కూడా భగవంతుడే సృష్టించాడు. ఆంతరంగిక శక్తి ద్వారా ఆధ్యాత్మిక లోకాన్ని సృష్టించారు అన్నమాట. సో ఈ సత్ అసత్తులు ఆయనే సృష్టించారు అని చెప్తున్నారు. ఇక్కడ శ్లోకం చూసుకుంటే, స ఏ వేదం జాగ్రే భగవానాత్మమాయయా సదసద్రూపయా చాసౌ గుణమయా గుణో విభు. అంటే గుణాలు అంటే ఇక్కడ గుణమయ అంటే త్రిగుణాలు. భగవంతుడు త్రిగుణాలకు సంబంధం లేకుండా ఉంటాడు. త్రిగుణాలు ఏంటి చెప్పండి ఒక్కసారి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో వీటికి మనకు సంబంధం ఉందా? ఉంది మాతాజీ.
భౌతిక ప్రపంచంలో ఈ సృష్టిలోనికి మనం వచ్చినప్పటి నుండి కూడా ఫస్ట్ మనం దేంట్లో ఉంటాం? సత్వగుణంలోనే ఉంటాం. సత్వగుణంలో ఉండే వాళ్ళకి భగవంతుడు ఏంటి అంటే భగవంతత్వము, భగవంతుడి గురించి తెలుస్తుంది. అక్కడ నుండి మనం ఈ త్రిగుణాల వలయాల్లో పడతామన్నమాట. వీళ్ళు మా అమ్మ, వీళ్ళు మా నాన్న, వీళ్ళు నన్ను అల్లారు ముద్దుగా చూసుకుంటారు. ఆ దీనిలో పడిపోతాం పూర్తిగా. అది మనకు కావాలి అనిపిస్తుంది. ఐ మీన్ ఈ కోరికలు అనేవి మొదలైపోతూ ఉంటాయి అన్నమాట. అదంతా అసత్తు. సత్తు నుండి వచ్చాము, కానీ అసత్తునే మనము కరెక్ట్ అని అనుకుంటాం అన్నమాట. కానీ భగవంతుడు ఎటువంటి వాళ్ళు అంటే, భగవానుడు అంటే వాసుదేవుడు ఈ త్రిగుణాలతో కూడిన వాటినన్నిటినీ ఆయనకి అసలు సంబంధమే ఉండదన్నమాట. ఏమి చెయ్యలేవు అతనికి. ఎవరు కూడా ఆయనని, ఇప్పుడు మనము ఏమైనా పనులు అవ్వకపోతే దేవుడికి మొక్కుకుంటాం కదా, భగవంతుడా నీకు 108 కొబ్బరికాయలు కొడతాను, లేదా నీ హుండీలో ముడుపు కడతాను, నీకు ఇన్ని డబ్బులు వేస్తాను, నాకు వచ్చిన దాంట్లో 5% ఇస్తాను, ఇలాంటివన్నీ మొక్కుకుంటాం కదా. వీటికి అన్నిటికీ ఆశపడతాడా భగవంతుడు? మన మొక్కులు ఒక్కోసారి అంటే మన కోరికలు కొన్ని తీరుతాయి. అయితే మనం ఇచ్చేదాన్ని చూసి భగవంతుడు ఓకే చేస్తాడా, లేకపోతే మనం అర్హులమా దానికి? మనకు వచ్చేది మనం అర్హులము. మన భక్తితో ఆయనని కరుణ ఐ మీన్ భక్తితో ఆయనని ప్రేమిస్తున్నాము, దగ్గర అయ్యాము అనుకుంటే, అవును వీళ్ళకి ఇది అవసరము అనుకుంటే భగవంతుడు ఇస్తాడు. అంతేగాని మనం ఇచ్చే 108 కొబ్బరికాయలు కానివ్వండి, లేదా పెద్ద మూట మణులు, మాణిక్యాలు, ధాన్యరాశులు ఎన్ని ఇచ్చినా కానీ భగవంతుడికి ఏమి తక్కువ? ఆయనే ఐశ్వర్యవంతుడు కదా. 6 గుణాలు మంచి షడైశ్వర్యాలు ఉన్నాయి భగవంతుడికి. ఏంటవి? షడైశ్వర్యాల్లో ఒకటి ఐశ్వర్యం, ఒకటి సౌందర్యము, శక్తి, ఎంతకంటే ఇంకా వైరాగ్యము. వైరాగ్యం ఉన్నప్పుడు ఇంకా త్రిగుణాల్లో ఎందుకు చిక్కుతారు ఆయన? సో ఆ కూడిన దివ్యము ఆయన పరతత్వంలోనే ఉంటారు. సో అందుచేత ఇక్కడ చెప్పడం ఏంటి, అన్ని ఐశ్వర్యాలు ఉన్న అతను మనకి ఈ అసత్ అని ఆయనకు తెలుస్తుంది. ఈ రోజు ఉంటుంది డబ్బు, రేపు ఉండదు. కానీ మనకు ఇక్కడ ఒక వర్డ్ ససర్జ అనేది కొంచెం నాకు కూడా అంత ప్రొనౌన్సియేషన్ అంత. ససర్జ అంటే సృష్టించను అని చెప్తున్నారు. ఎవరు సృష్టించారు? భగవానుడే సృష్టించాడు. ఇప్పుడు మనకు టైంపాస్ అవ్వలేదు అనుకోండి, ఒక మట్టి బొమ్మల్ని చేసుకొని మామూలుగా బీచ్కి వెళ్ళామనుకోండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని కాకుండా అందరం కూడా పిచ్చుక గుళ్ళు కట్టడానికి ప్రయత్నం చేస్తామా? అవును మాతాజీ కదా. ఏదో అంటే ఒక అనుభూతి అనమాట. ఇసుకని ముట్టుకోవడము, అందులో ఉండే బంకమట్టిని తీసుకోవడము, అందులో ఉండే రాళ్ళు, గుళకరాళ్ళు ఏరుకోవడం, ఇలాంటివన్నీ కూడా న్యాచురల్ థింగ్స్ అనమాట. అంటే దీనికి వచ్చే సంబంధం మనకు ఒకలాంటి అనుభూతి ఇస్తుంది అనమాట, మంచి అనుభూతి. అంటే అవి కూడా భగవంతుడి చేత సృష్టించబడ్డాయి. మనం కూడా భగవంతుడి చేతనే సృష్టించబడ్డాము. సో ఈ సృష్టి అనేది ఎప్పుడు చేశారో భగవంతుడు మనకు తెలియదు అనమాట. సో సృష్టి ఆరంభంలో కూడా దేవదేవుడు ఆధ్యాత్మిక స్థితి అంటే ఏంటి, అందులో ఉండే ఆంతరిక శక్తి ద్వారా సచ్చిత్ అనేది చేశారు. సచ్చిత్ ఆనందం అనేది చేశారు. అది కాకుండా కొన్ని అసక్తులు కూడా సృష్టించారు. సో ఇవన్నీ సృష్టించిన వాడిని ఏమంటున్నాం మనం అంటే విశ్వ సృష్టి అని అంటున్నారు. అంటే విశ్వాలనే సృష్టించారు. సో దీనిలో అవసరమైన సత్ అసత్తులు రెండు కూడా తన చేతనే సృష్టించబడుచున్న కారణమున దేవదేవుడైన శ్రీకృష్ణుడి స్థితి ఎల్లవేళలా ఆధ్యాత్మికమై ఉండును. సో ఇప్పుడు భగవంతుడి గురించి మనం కొంత తెలుసుకున్నాం. జపం చేయాలి, ఇలా పూజ చేయాలి, ఎలా పూజ చేయాలో కూడా మనం తెలుసుకున్నాం. ఏ పటం పెట్టుకోవాలి, ఎవరిని పూజించాలి అనేది కొంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఎవరైనా వస్తారు, ఇవన్నీ ఏం చేస్తున్నారు, ఇదంతా పెద్ద అబద్ధము, మీకు తెలీదు, మీరు ముందు ఎలాగున్నారో అలాగే ఉండండి, మీరు జపం చేసే అవసరమే లేదు, దానివల్ల ఏం ఫలితం లేదు అని చెప్తున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాము? జపం ఆపేస్తామా?
లేదు మాతాజీ. లేదు మాతాజీ. ఆపలేము, ఎందుకంటే మనకి పూర్తిగా తెలిసిపోయింది సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేది మనకు తెలిసింది. తెలిసిన తర్వాత మనం ఆపము. కానీ రెండు కూడా భగవంతుడే చేశారు. కానీ ఆయన ఎప్పుడూ ఆధ్యాత్మికమే. అంటే అంత గట్టి విశ్వాసము నమ్మకము మనకి ఏర్పడిపోతుంది. చాలా తొందరగా భగవంతుడికి కనెక్ట్ అయిపోతాం మనము ఒక సమయంలో జపం చేయడం మొదలు పెడితే. అది మనము అపరాధాలతో చేస్తున్నామా లేకపోతే కరెక్ట్గా చేస్తున్నామా అవన్నీ అనవసరం. నోరు పలుకుతుంది, హృదయం వింటుంది, అంతే. అక్కడి వరకే. సో భగవంతుడు వింటాడు, అపరాధాలని కూడా మన్నిస్తాడు. మన్నించి ఆ తర్వాత శుద్ధత్వంకి నెమ్మదిగా వస్తుందన్నమాట. సో మనకి అసత్ ఉన్నా సరే, అంటే మనం అపరాధాలు చేసినా సరే, అసత్ ఇక్కడ ఈ భౌతిక ప్రపంచమే ఒక ఆయనే అన్నారు దేనిలో, భగవద్గీతలో, దుఃఖాలయం అశాశ్వతం అన్నారు. సో ఇది ఒక దుఃఖాలయము, అశాశ్వతం నాయన, ఎప్పటికీ ఉండేది కాదు, మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చేసేయండి. మీ కర్మానుసారం అక్కడికి వెళ్ళారు, కాసేపు ఆడుకోండి, వచ్చేయండి. ఇప్పుడు పిల్లలకి చెప్తాం ప్లే గ్రౌండ్కి వెళ్ళండి, 1 hour టైం ఇస్తున్నాను నేను, 1 hourలో మళ్ళీ తిరిగి వచ్చేయాలి. చెప్తామా చెప్పమా? అవును మాతాజీ, చెప్తాం మాతాజీ. భగవంతుడు కూడా మనకు చెప్పి ఉన్నారు, కానీ మనం వినిపించుకోవట్లేదు. ఇది బాగుంది, ఇక్కడే ఎల్లవేళలా ఇక్కడే ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. పిల్లలు కూడా ప్లే గ్రౌండ్కి ఒక్కసారి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకా జ్ఞానం పూర్తిగా రానప్పుడు, ఈ సమయం చాలు, నేను వెళ్ళి చదువుకోవాలి, హోంవర్క్ చేసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయని వాళ్ళకి తెలియని వయసులో ఏడుస్తారు. ఆడుకోవడమే వాళ్ళకి ఇష్టం, అది కూడా ఆ ప్లే గ్రౌండ్లోనే ఉండడానికి ఇష్టం. సో ఇలా మనం ఉన్నప్పుడు భగవంతుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, గురువుల ద్వారా, భక్తుల ద్వారా వచ్చి, లేదు మీరు మేల్కొనండి, నిద్రావస్థలో ఉన్నది మీ భక్తి, నిద్రపోతుంది, కృష్ణుడు ఉన్నాడు మీ హృదయాల్లో, లేవండి, ఈ త్రిగుణాల చే ప్రభావితం కావద్దు అని చెప్పి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ భగవంతుడి గురించి చెప్తున్నారు ఏంటంటే, ఎల్లవేళలా అతడు ఆధ్యాత్మికమై ఉండును, కనుకని అతడు ప్రకృతి త్రిగుణాలు ఎన్నడూ ప్రభావితుడు కాడు. ఇప్పుడు చెప్పాను కదా, ఏమన్నా డబ్బులు చూపించి ఇటు రండి అంటే మనకి 2 చాయిస్లు ఉన్నాయండి, ఒకటేమో గుడికి వెళ్ళేది, ఒకటేమో సినిమాకి వెళ్ళేది. ఇప్పుడు ఏదో కొత్త సినిమా వచ్చింది కదా, మా ఇంటి బంగారం, నడుస్తుంది. సరే మనం చూడొచ్చు, అదేం ప్రాబ్లం లేదు, చూడొద్దని నేను చెప్పను. కానీ ఈ ప్రభావితం చూడండి ఎంత అంటే, భక్తి మనం ఇట్లా అర్చి 1 hour చెప్తే, రోజుకి ఒక్కరికి ఎవరో కొత్త వాళ్ళకి పంపించి లింకులు రండి అంటే ఇప్పుడు టైం లేదు అంటారు. మరి మా ఇంటి బంగారం వెళ్ళడానికి టైం ఉంటుంది, షార్ట్స్ చూడడానికి టైం ఉంటుంది. అంటే ఏంటి, అక్కడ శమంత ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ కృష్ణనా? చెప్పండి. అలా మాయలో ఉన్నారు మాతాజీ. మాయలో పడేస్తారు. అది అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి పర్వాలేదులే, కాసేపు కృష్ణుని పక్కన పెడితే నేనేమి స్పెషల్ కాదు, నేను కూడా చూస్తాను. ఓకే, సో అలా ఆ మాయ ఎంత అంటే మనం ప్రభావితం అయిపోతాము. అదే కృష్ణుడు ఏదో ఆడుకుంటున్నాడు, ఆడుకోనివ్వండి, ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో వస్తాడు అని అనుకుని వదిలేస్తాడు. మరి ఏం చేస్తాడు ఇంకా రాకపోతే? అది అన్నమాట. సో అతని స్థితి, రూపము, కర్మలు, వైభవములన్నీ సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నవి. సో ఇక్కడ నిన్న ఈరోజు ఎప్పుడో పూజ చేస్తుంటే నాకు ఏదో గుర్తొచ్చి ఎంత ప్లాన్ చేసి ఉంటాడు భగవంతుడు. మనకి ఇప్పుడు ఫ్యూచర్ తెలియదు, ఇప్పుడు ఇక్కడ క్లాస్లో ఉన్నాము, మధ్యాహ్నము ఏదో వంట చేసుకున్నాం, తింటాం, కానీ ఏదైనా ఒక ప్లానింగ్ అనేది, మనం ఎక్కడికన్నా వెళ్ళాలని ఉంటే సరే, అది ఒక్కోసారి అప్పటికప్పుడు మనం వెళ్ళిపోతాం చూసారా, ఏదైనా గుడికో లేకపోతే ఇంకెక్కడైనా సినిమాకో ఎవరింటికి అప్పటికప్పుడు అనుకుని వెళ్తాం కదా. కానీ అది భగవంతుడు టైం టేబుల్ ఆల్రెడీ ఫిక్స్డ్, పలానా రోజు, పలానా సంవత్సరం, పలానా ఘడియలో వీళ్ళు ఈ కార్యక్రమం చేయబోతున్నారు. అది ఫలవంతమా కాదా భగవంతుడికి తెలుస్తుంది, అది మనకు తెలియదు. సో అంటే ఎన్ని జీవరాశులు ఉన్నాయండి? 40
84 లక్షల కోట్లు. మీరు మళ్ళీ ఎవరైనా ఒక్కరు చెప్పండి. 84 లక్షల జీవరాశులు మాతాజీ. హరి బోల్. 84 లక్షల జీవరాశులకి ఇంత టైం టేబుల్ చేయాలంటే చాలా కష్టం కదా. వాళ్ళ ఆయుష్ ఎప్పుడు, అవన్నీ కూడా వీళ్ళు యాక్సిడెంట్లో చనిపోతారా, లేకపోతే వీళ్ళకి రోగగ్రస్తులు అవుతారా, వీళ్ళు వృద్ధులు అవుతారా, వీళ్ళ ఇంత ఫిక్స్ చేసుకున్నారంటే అసలు ఏంటి భగవంతుడు అనేది మనం ఆశ్చర్యపోవాలి. ఇక్కడ పొద్దున నేను ఒక వీడియో వింటున్నాను, ఆచార్యులు చెప్తూ ఉన్నారు, మామూలుగా ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ లేకపోతే ఒక ఆఫీస్ రన్ చేయాలంటే వాళ్ళు సంవత్సరం యొక్క ప్రణాళిక కొందరు వేసుకుంటారు. ఇప్పుడు యాన్యువల్ డే ఈ సంవత్సరం అయిపోయింది డిసెంబర్లో. ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆల్మోస్ట్ డిసెంబర్లో చేస్తున్నారు. జనవరి నుండే వాళ్ళు టైం టేబుల్ చేసుకోవాలి, నెక్స్ట్ డిసెంబర్లో ఏం చెయ్యాలి. ఈ పాత పిల్లల్ని అంటే విద్యార్థులని పంపించేసి కొత్త అడ్మిషన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇంత అడ్వాన్స్గా వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది ప్రణాళిక. కానీ భగవంతుడు ఎలా చేసి ఉంటాడండి, ఎంత అంటే ఇంత. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఒక విమానాన్ని కనిపెట్టుకొని పక్షికి ఆధారం తీసుకుని కనిపెట్టారు. పక్షి అంటే ఇలా రెక్కలేసుకుని ఇలా ఇలా ఎగురుతూ ఉంటుంది కదా. అక్కడ భగవంతుడు ఏం చేశాడు, చాలా గాలి నింపాడు. గాలి తిత్తులు ఎక్కువ ఉంటాయి పక్షిలో. సో బరువు లేకుండా బోన్స్ హాలో చేశాడు. ఆ శరీరాన్ని పట్టుకు మనం ఎగరడానికి ప్రయత్నం చేయగలమా? లేదు మాతాజీ. మనం ఎగిరినా పడిపోయి మన బొయ్కలన్నీ విరిగిపోయి ఫ్రాక్చర్స్ అయిపోయి చనిపోతాం కదా. మనం ఎగరలేము. సో పక్షికి ఇచ్చాడు అది. సో ఆ పక్షిని ఉదాహరణగా తీసుకొని ఇలా వెడల్పుగా చేస్తే ఎలా ఉంటుంది విమానం అని కనిపెట్టి నేనే గ్రేట్ అనుకున్నాడు. కానీ పక్షిని ఎవరు చేశారు? భగవంతుడు కదా. న్యాచురల్ థింగ్స్ ఆర్ మేడ్ బై గాడ్. వాళ్ళు ఏమంటారు, ఒప్పుకోరు, నేనే చేశాను అని అనుకుంటారు. కానీ ఇలాంటి వాటికి ప్రభావితం అయిపోతాం మనం. కానీ భగవంతుడు ఎటువంటి ప్రభావితం ఉండదన్నమాట. ఆయన లోపల నవ్వుకుంటాడు. భగవద్గీతలో చూసారా, అర్జునుడు అంటాడు, నా రథాన్ని 2 సేనల మధ్యలోకి తీసుకెళ్ళి కృష్ణ అంటూ ఉభయోర్ మధ్యే అని అంటాడు. ఎంత మంచి శ్లోకం అది. అప్పుడు మందహాసంగా కృష్ణుడు నవ్వుకుంటాడంట. ఏం చూస్తాడు, యుద్ధం చేయరా నాయన అంటే వాళ్ళ తండ్రుల్ని తాతల్ని చూసినప్పుడు ఈయన ఎలా అయిపోతాడు అనేది కృష్ణుడికి ముందే తెలుసు అనమాట. తెలిసి లోపల నవ్వుకుంటాడంట. చిరునవ్వు కూడా ఫేస్ మీద వస్తుంది, మందహాసం చేస్తాడనమాట. సరే అని మధ్యలోకి తీసుకెళ్తాడు. అంటే ఆయనకు తెలుసు ఈయన కుప్పకూలిపోతాడు, ఈయన చెయ్యలేడు, ఆ తర్వాత నేను భగవద్గీత చెప్పాల్సి వస్తుంది, ఇవన్నీ భగవంతుడికి తెలుసు అనమాట. కానీ అర్జునుడు ఏమయ్యాడు, ప్రభావితుడైపోయాడు. ఆయన ఏ గుణంలో, సత్వగుణంలో ఉన్నాడు. ఎందుకంటే 2వ అధ్యాయంలో తర్వాత భగవద్గీత వస్తుంది. కానీ ముందే భగవంతుణ్ణి చూస్ చేసుకున్నాడు. ఎలా చూస్ చేసుకున్నాడు? అదే దుర్యోధనుడు నారాయణ సేన కావాలన్నాడు. హరే కృష్ణ. మీకు అర్థమవుతుందా? భగవద్గీతలకు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు. ఇవన్నీ ఉదాహరణలు చెప్పుకోకపోతే శ్లోకం అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఇలా ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని తీసుకున్నట్లయితే అర్జునుడు ఆ ప్రభావితుడు అయిపోయాడు, త్రిగుణాలకి లోనైపోయాడు. సత్వగుణంలో ఉండే అంటే కృష్ణుడిని నమ్మిన తర్వాత కూడా సరే యుద్ధం చేసే ముందు నేను ఒకసారి చూస్తాను వాళ్ళల్లో వీరులు ఎవరున్నారు అని అంటే వీరుల్ని చూశాడు. చూసిన తర్వాత ఏమైపోయాడు, ప్రభావితుడు, కుప్పగూలిపోయాడు. అదే కృష్ణుడు ప్రభావితుడు కాడు. అది ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సిందనమాట. అంటే ఎందుకు ఈ భగవానుణ్ణే మనం ప్రార్థించాలి? ఋషులు ఎందుకు ఈ శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థించమని చెప్పారు? ఇంత సులభతరం చేసి ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే కలియుగ వాసులు ఇలా చేస్తేనే వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళగలుగుతారు. బికాస్ తపస్సులా మనం చేయలేము, ఓకే, యజ్ఞాలు కూడా చేయలేము, ఇంకా అశ్వమేధ యాగం చేయలేము. సో వీటికన్నిటికీ మనకి అరుదైంది అంటే మంచిదైనది ఏది చెప్పారు అని అంటే మహామంత్రం చేసుకోండి, చక్కగా జపం చేసుకోండి ఒక దగ్గర కూర్చుని, ఇంకా ఏకాదశులు చేసుకోండి అని చెప్పారు.
సో అతని స్థితి, రూపము, కర్మలు, వైభవములన్నీ సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నవి. అంటే పుట్టక ముందే, ఆయన రాకముందే, ఆయనదే సృష్టి కాబట్టి అవన్నీ ముందు నుంచి ఉన్నాయి, అటువంటి స్థితి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు స్థితి అంటే చూడండి, మనము పుట్టడం అందరం కూడా సత్వగుణంలో వస్తాం. ఆ తర్వాత నెమ్మదిగా నాది నాది అనుకున్నప్పుడు రజోగుణంకి వెళ్తాం. ఆ తర్వాత ఇవన్నీ ఏంటిలే అని కొత్తలో చాలా బాగుంటుంది భక్తి. ఆ తర్వాత టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అంటారు కదా, ఓకే చేద్దాం ఏముంది, ఇప్పుడు కాకపోతే తర్వాత ఒక గంట తర్వాత పెడదాం పోగా, ఇంత అర్జెన్సీ ఏముంది, భగవంతుడు ఏం అడగడు కదా మన వచ్చి. ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. అంటే నెమ్మదిగా తామస గుణం సైడ్ వెళ్తూ ఉంటాం అన్నమాట. సో వీటన్నిటిని రజోగుణం కానీ తమగుణం నుంచి వెళ్లకుండా చూసేది సత్వగుణం. దీని సత్వగుణం వైపు మళ్ళించాలంటే భగవంతుడు రూపమైనటువంటి గురువులు లేదా డివోటీస్ అంటాము, మంచి భక్తులు, వాళ్ళ సంగత్యంలో ఉంటేనే ఇవన్నీ పాసిబుల్. సో సంపూర్ణముగా ఆధ్యాత్మిక స్థితిలో నిలిచి ఉండు అతనిని భౌతిక జగపు గుణములతో ఎట్టి సంబంధము లేదు. భౌతిక జగం ఒక గుణాలు, ఇప్పుడు నేను అర్జునుడిది ఉదాహరణ చెప్పాను, అదే విధంగా మనం కూడా తొందరగా పడిపోతాం. గుడికి వెళ్తూ వెళ్తూ ఏదో పెద్ద హోర్డింగ్ చూసాం, ఒక ఐఫోను, ఒక మంచి ల్యాప్టాప్, ఇంకేదో ఏదో భౌతిక ప్రపంచానికి సంబంధించి. అది మనకు అవసరం లేదు. ఇంట్లో ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఐఫోన్ తీసుకోవాలి, అందరిలో నేను పెద్దగా కనిపించాలి అనేది ఉంటుంది చూసారా. అప్పుడు ఏం చేస్తారంటే గుడికి వెళ్ళేసి తొందరగా దర్శనం అయిపోతే బాగుండు అని నేను ఐఫోన్ కొనుక్కోవాలి, అలా కోరిక అక్కడ చెప్పేసి భగవంతుడికి పరిగెత్తుకుని వచ్చేస్తారు. కానీ భగవంతుడికి అటువంటి భౌతిక జగపు గుణాలతో ఎట్టి సంబంధం లేదనమాట, మొత్తం ఆయనే. కాబట్టి అట్టి గుణాలు ఆ దేవదేవుని ఆధ్యాత్మిక గుణాలకు గుణరీతిని భిన్నములై ఉన్నవి. సో ఆయన ఆధ్యాత్మిక గుణానికి దీనికి సంబంధమే లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నో లీలలు చేశాడండి కృష్ణుడు. చాలా చిన్నగా ఉన్నప్పుడు, చిన్న బాలుల్లాగా ఉన్నప్పుడు పూతన వచ్చింది విషపాలు ఇవ్వడానికి. ఆయన ఏం చేశారు తెలుసు, ఆయనకి పూతనకి మోక్షం ఇవ్వాలి నేను అని. ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినట్లయితే ఆమె ఎవరు ఏంటి అది చాలా పెద్ద స్టోరీ. కానీ మనం ఇక్కడ తెలుసుకోవడానికి ఆమె ఒక రాక్షసి, విషపాలు వస్తాయి ఆమె దగ్గర నుండి. ఆమె ఎవరి మాట విని ఇక్కడికి వచ్చింది అంటే, ఎవరి మాట వినింది? కంసుడి మాట విని ఇక్కడ వచ్చింది. చాలా సౌందర్యవతిలాగా తయారయ్యి చక్కగా వస్తుంది. వీళ్ళందరూ వీళ్ళ చుట్టాలా వాళ్ళ చుట్టాలని ఆలోచించుకునే లోపల కృష్ణుని తీసుకుని వెళ్ళిపోయి పాలిస్తుంది. అప్పుడు తల్లిలాగా పాలిచ్చింది అని అనుకుంటాడు కృష్ణుడు. ఈమె రాక్షసి, విషం పాలని తెలుసు కృష్ణుడికి. అయినప్పటికీ కూడా ఆ విషపాలను సేకరించి గట్టిగా కొరికేసి ఆవిడ్ని చంపేస్తాడు, అంటే మోక్షం ఇస్తాడనమాట. సో ఆ విధంగా అంటే మనలో ఉన్నట్లే ఉంటాడు కృష్ణుడు ఆ సమయంలో, కానీ భిన్నము, డిఫరెంట్ అన్నమాట. అది ఎవరికీ ఉండదు. ఆ తర్వాత రాక్షసి కుప్పగూలిపోయి ఉండి ఆ రాక్షసి మీద ఇతను కూర్చుని ఉంటే చిన్న బాలుడు, వాళ్ళందరూ కూడా ఈ రాక్షసి ఏమన్నా చేసిందేమో అని భయపడతారు, కానీ అది ఎలా చనిపోయింది, ఈయనే అవన్నీ ఆలోచించారు ఇంకా వాళ్ళు. అంటే ఆ గుణాలన్నీ దేవాది దేవుడి యొక్క ఆధ్యాత్మిక గుణాలు, ఆ గుణ రీతి, ఇవన్నీ కూడా భిన్నం. మనం ఎవరైనా అట్లా చెయ్యొచ్చా? ఇప్పుడు చిన్నపిల్లల్ని బయటకు వదలాలంటేనే ఈ రోజుల్లో చాలా కష్టం. అందుకే లోపల తాళం వేసుకుని పెట్టుకుంటాం కదా. పూర్వం అలా ఉండేది కాదు. చిన్నపిల్లలు అందరికీ తెలిసి ఉండేవారు. దగ్గర ఇల్లులు ఉండేవి. అండ్ ఆంటీ, అంకుల్ ఇట్లాంటి పిలుపులు కాదు, పిన్ని, పెద్దమ్మ, బాబాయ్, మావయ్య ఇలా పిలుచుకునేవారు నేబర్స్ కూడా. ఇప్పుడు పల్లెటూర్లలో ఉంటుంది కదా అట్లాంటి రిలేషన్ అనమాట. సో ఆ పిల్లవాడు ఎక్కడైనా తప్పిపోయినా ఎత్తుకొచ్చి ఇచ్చేస్తారు. అలాంటి భయం అనేది ఉండేది కాదు, ఈ పిల్లవాడు ఈ ఇంటికి చెందినవాడు అని. కానీ ఇది ఆధ్యాత్మిక లోకానికి భౌతిక ప్రపంచానికి తేడా చెప్తున్నాను నేను. సో అవన్నీ భిన్నం. ఆయన అలా చూపించిన లీలలు అవి అప్పటికప్పుడే వాళ్ళు మర్చిపోతారు, మళ్ళీ ప్రేమ చూపిస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇంకో లీల చెప్పారు, అదేంటంటే
దామోదర లీల. కృష్ణుడు అంత సర్వాంతర్యామి కదా. ఇక్కడ ఎట్లా చెప్పుకుంటున్నాం మనము అనంటే, చిన్న వెన్నముద్ద కోసం ఆయన అంత మారాం చేసి దొంగతనం చేయవలసిన అవసరం ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ రావాలి మనకి. ఉందా అలా? లేదు మాతాజీ. అవసరం లేదు లేదు. మాతాజీ. ఆయన ఇంట్లో ఎంతో వెన్న చేసి పెడుతుంది. అయితే యశోదమ్మ ఒకసారి ఒక ఆచార్యులను అడిగారనమాట, మీరు ఎన్నిసార్లు తింటారంటే, 2 సార్లు 3 సార్లు తింటాం రోజుకి, పిల్లలకి ఒక 4 సార్లు అలా పెడతాం. కానీ యశోదమ్మ ఎన్నిసార్లు 8 సార్లు పెట్టేదంట. 8 టైమ్స్, ఒకసారి వండింది ఇంకోసారి వండకుండా. సో 8 into 7 వీక్ డేస్, 854 చెప్పన్ భోగ్ అనమాట. 56 అన సంథింగ్. సో చెప్పన్ భోగ్, అందుకనే అన్ని వారాలకి కలిపి చెప్పన్ భోగ్ చేస్తారంట కృష్ణుడికి. సో ఆ విధంగా అంత ప్రేమగా చేసి పెట్టిన యశోదమ్మ దగ్గరే ఆ కుండ పగలగొట్టి, నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తావా, నాకు పాలు ఇస్తూ ఇస్తూ వెళ్ళిపోయావు అని చెప్పేసి ఆ కుండను పగలగొట్టి అవన్నీ చేసి పరిగెత్తి ఆవిడ తాడు దొరకదు, ఎంతో కష్టపడి ఎలాగో బంధిస్తుంది. అంటే పెద్ద విశ్వాన్నే ఆమె ఎలా బంధించిందండి. ఎంత ప్రేమ ఉంటే అట్లా చేయగలరు. అది అన్నమాట అక్కడ. సో ఇవన్నీ కూడా ఆయన గుణాలు, లీలలు తలుచుకుంటే ఆయన మీద ప్రేమ విశ్వాసమే మనకి పెరగాలన్నమాట. అంతకంటే ఇంకంతకంటే ఏముంటది మనకి. సో అట్లాంటి ఆధ్యాత్మిక గుణాలన్నీ కూడా కృష్ణుల్లో ఉన్నాయి. ఆయనకి త్రిగుణాలతో అసలు సంబంధం లేదు అని 30వ శ్లోకంలో మనము తెలుసుకున్నాం అన్నమాట. నెక్స్ట్, తయా విలసితే శేషు గుణేషు గుణవాణివా అంతః ప్రవిష్ట ఆభూతాని ఆభాతి విజ్ఞానేన విజృంభిత. అంటే భౌతిక జగాన్ని సృష్టించిన పిమ్మట భగవానుడైన వాసుదేవుడు తన విస్తారం ద్వారా దాని యందు ప్రవేశించును. ఇక్కడ చూడండి, విస్తారం ద్వారా దాని అంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నామండి. ఆ ఇల్లు కట్టుకోవడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. పెద్ద అపార్ట్మెంట్స్ అయితే కొన్ని సంవత్సరాలే పడతాయి. ఆ తర్వాత మనం వెళ్ళేసి అన్ని సామాన్లు అక్కడ పెట్టుకోం కదా. ఏం చేస్తాం, ఒక గృహప్రవేశం లాంటివి చేసుకుని ఒక పూజా విధానం అన్నీ చేసుకుని ఆ తర్వాత నిర్ణయిస్తాం ఈ సామాన్ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అని చెప్పేసి. భగవానుడు కూడా చక్కగా సృష్టించుకున్నాడు. ఈ లోకం ఇలా ఉంటుంది, ఈ భౌతిక ప్రపంచాన్ని నేను సృష్టించాను అని చెప్పేసి నెమ్మదిగా వాసుదేవుడు తన విస్తారం ద్వారా దాని యందు ప్రవేశించెను. సో ఆ సృష్టిలోనికి వచ్చాడు. ప్రతి జన్య త్రిగుణాలకు కూడి ఉన్నను సాధారణ వ్యక్త జీవులలో ఒకనిగా గోచరించినను ఆ దేవదేవుడు సదా తన దివ్య స్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉండును. సో ఇక్కడ మనకి ఉదాహరణ తీసుకున్నట్లయితే సుధామ ఉన్నాడు. సుధామతో ఎంతో క్లోజ్గా ఉంటాడు చిన్నప్పుడు. అయినప్పటికీ కూడా సుధామ ఏం చేస్తాడు, ఒకసారి గురుపత్ని ఏమో ఇస్తుంది కదా, అంటే శనగలు లాంటివి ఇస్తూ ఉంది. అటుకులు అంటారు, శనగలు అంటారు. మీరు దారిలో కట్టెలు తేవడానికి వెళ్తున్నారు కదా, ఆకలేస్తే తినండి నాయన అని ఇస్తే అవి కృష్ణుడికి ఇవ్వకుండా ఆయన తినేస్తాడు. సౌండ్ కూడా వస్తుంది కదా ఒక్కొక్కసారి, మనం గట్టి పదార్థాలు తింటూ ఉంటే పరపరా సౌండ్ వస్తే కృష్ణుడు అడుగుతాడు, ఏమి తింటున్నావు సుధామ, నాకు పెట్టకుండా. అందుచేత మనం భోగా పెట్టాలి అంటారు. ఏదైనా భగవంతుడు పెట్టే మనం తినాలి. అది దొంగ తిండి మనం తినకూడదు అనమాట. సో ఏముంది, మన్ను తినడానికి ఏమీ లేదు అని అంటాడంట సుధాముడు. ఓహో అది కరెక్టే, మన్నవుగాక అని అనుకుంటాడు, ఊరుకుంటాడు. అప్పుడు తిండి పెట్టలేనందుకు ఆయన తిండికి, గుడ్డకి, వీటికి ఎంతో కష్టపడతాడు. ఆ తర్వాత ఆయన వస్తాడు. ఎప్పుడు, ఈయన పెద్ద రాజు అయిపోయిన తర్వాత ద్వారకాకి అన్ని పత్నులందరినీ కళ్యాణాలు అయిన తర్వాత ఈ కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. కాబట్టి భార్య చెప్పుద్ది, నీ స్నేహితుడు పెద్ద రాజు, ఇప్పుడు బాల్య స్నేహితుడు, వెళ్ళి అతన్ని ఏమైనా అడుగు, మన స్థితి అస్సలు బాగోలేదు, మనమంటే ఉంటాం కానీ పిల్లల్ని ఉపవాసం పెట్టవలసి వస్తుంది అని అన్నప్పుడు ఆయన వస్తాడు సుధాముడు.
అప్పుడు వచ్చినప్పుడు ఈయనకి తెలుసా అంటే సుధామాకి ఇది గుర్తులేదు కానీ ఆ చిన్నప్పుడు జరిగిన సంఘటన కృష్ణుడికి తెలుస్తుంది అనమాట. సో ఆయనకి ప్రతి ఒక్క ప్రకృతి యొక్క అన్నీ కూడా అంటే వ్యక్త జీవులలో ఒకనిగా గోచరించినను ఆ దేవదేవుడు సదా తన దివ్య స్థితిని గూర్చి సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉండును అని అంటున్నాడు. అంటే ఆ సమయంలో ఒక ఫ్రెండ్ లాగా నేను ఉన్నప్పటికీ కూడా ఆయన సుధామ కడుపు నిండా తిన్నాడు, ఏమన్నాడు అప్పుడు, హీ విల్ వెయిట్ ఫర్ ద టైం అనమాట. సో ఇప్పుడు టైం వచ్చింది కదా, నా దగ్గరికి వచ్చావు, కౌగలించుకున్నాడు, ఎంతో ఆదరించాడు స్నేహితుణ్ణి, వజ్ర వైడూర్యాలతో నింపి ఒక ప్యాలెసే ఇచ్చేసాడు అతను. అంటే ఈ జ్ఞానం కృష్ణుడికి ముందే ఉంది కానీ సుధామకి లేదు. ఇక్కడ అర్థమవుతుందా? ప్రకృతి జన్య త్రిగుణాల గూడి ఉన్నను సాధారణ వ్యక్త జీవులలో ఒకనిగా గోచరించినను అంటే మనలో ఒకడిగా తిరిగినప్పటికీ కూడా వాళ్ళందరిలో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవాది దేవుడు, ఆయన దివ్య స్థితి ఎక్కడో ఒక దగ్గర చూపించడమే కాకుండా ఆయనకి తెలుసు సంపూర్ణ జ్ఞానం అనేది ఆయన కలిగి ఉంటాడు. సో నేనే సృష్టించాను కదా, ఇదంతా నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అని అనడానికి లేదు. కృష్ణుడు అలా చెయ్యడు. మీకు ఇచ్చిన ఇల్లు మీరే ఉండండి అని. ఆయనే వచ్చి మొత్తం ఆక్రమించుకొని, ఇప్పుడు ఒక్కొక్క సమయంలో ఎలా ఉంటుందంటే చీఫ్ మినిస్టర్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ వాళ్ళ యొక్క కృప వల్లనే మనం ఒక ఇల్లు కట్టుకోవడము, ట్యాక్స్ ఇవ్వడము, మనం సంపాదించుకుంటున్నాం కరెక్ట్. కానీ లీడర్స్ కదా వీళ్ళు. కానీ ఒకనొక సమయంలో ఈ ఇల్లు నాది, నేను వస్తున్నాను గెస్ట్ లాగా అంటే మనకి ప్లేస్ ఉంటుందా? వాళ్ళకే మొత్తం ఆక్రమించుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు. స్పెషలీ ఇన్స్పెక్షన్స్ అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. పెద్దవాళ్ళు అంటే కోర్స్ వాళ్ళ పోస్ట్లో అయితే ఆ టీచర్లు కానీ ప్రిన్సిపల్స్ కానీ లేచేసి వాళ్ళ కుర్చీలు వీళ్ళకి ఇవ్వాలి. అలా ఉంటుందండి భౌతిక జగత్తులో. పెద్దవాళ్ళు వస్తున్నారు అంటే మనం పక్కకు జరిగి ఉండాలి. కానీ కృష్ణుడు వస్తున్నాడంటే మనకు ఆనందంగా ఉంటుంది. కృష్ణుడు వస్తున్నాడు ఇంటికి అంటే గోపికలు దాక్కుని చూస్తూ ఉంటారంట. ఆయన యొక్క దివ్య సుందరమైన మొహాన్ని చూడడానికి, ఆయన యొక్క నడవడికి వాళ్ళకందరికీ చాలా ఇష్టము. ఈ శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ వెన్న అందకపోతే అందరినీ పడుకోబెట్టి కూర్చోబెట్టి ఎక్కి ఆ వెన్న తినేసి పిల్లలకంతా పంచేసి ఆ తర్వాత కోతులకి కూడా పంచేసి ఇంకా ఎంత షాబీగా చేస్తాడంటే ఆ స్థలాన్ని ఒక్కొక్క సమయంలో అక్కడ మూత్రం పోసి వెళ్తాడంట. కానీ అలా ఉంటుంది అని తెలిసి కూడా గోపికలు కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు పైనే వెళ్ళి అక్కడ యశోదమ్మకు చెప్తారు, మీ అబ్బాయి ఇలా వచ్చాడు, ఇంత దొంగతనం చేశాడు, అది ఇది అని చెప్పి. అంటే ఆ వంకతో మళ్ళీ కృష్ణుడిని అక్కడ చూడొచ్చు, ఆయన దొంగ చూపులు చూడొచ్చు, బుడి నడకలు చూడవచ్చు. అందమే అందం అండి. అసలు ఇంకా వర్ణించాలంటే నాకు రావట్లేదు కానీ కవులు చాలా వర్ణిస్తారు. ఇంకా మంచి భక్తులు ఎంతో వర్ణిస్తుంటారు అనమాట. సో ఆనందాన్ని మనం పొందాలి అని అంటే ఇవన్నీ మనం చదవాలి. భాగవతం చదివితేనే మనకు అవి అర్థమవుతాయి, భగవద్గీత చదివితేనే ఇవన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. సో శ్రీల ప్రభుపాదికి జై. భాష్యంలో ఏం చెప్పారంటే శ్రీకృష్ణ భగవాను యొక్క విభిన్నాంశములు ఎవరు అంటే అన్ని జీవులు కూడా విభిన్నాంశంలే. ఇప్పుడు మీరేం చెప్పారు, 84 లక్షల జీవరాశులు, ఇవన్నీ కూడా భగవంతుడి నుండి వచ్చినాయి, భగవంతుడి యొక్క అంశాలు. మమైవాంశో జీవలోకే, అన్ని జీవాలు కూడా అక్కడి నుండి వచ్చినాయి. అట్టి వారిలో భగవద్ధామమునందు నిలిచుటకు యోగ్యులు కానటువంటి బద్ధజీవులే భౌతిక పదార్థ సంపూర్ణ భోగమునకై భౌతిక జగమునకు పంపబడుతురు. సో మనం కోరుకున్నాం, అయ్యో ఈ జన్మలో మనకు దొరకలేదే, సెల్ ఫోన్ అనుకుంటూ మన ప్రాణం పోయింది. సో ఈ సెల్ ఫోన్ కోసమైనా మళ్ళీ మనకు పంపిస్తాడు భగవంతుడు. బద్ధ జీవులము, కండిషన్ సోల్స్, మనం అన్ని చేయగలము అని మనం అనుకుంటాం కానీ అన్ని చేయలేము.
దాన్నే కండిషన్ సోల్ అంటారు, బద్ధ జీవులు అని తెలుగులో అంటారు అనమాట. సో మనము ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్ అని అనుకోవడం చాలా అది భ్రాంతి. మన కంట్రోల్లో ఏది ఉండదు అనమాట. అది కరెక్ట్ మనం అలా అనుకోవడం. ఇది జరుగుతుంది, జరగనివ్వండి. ఆ తర్వాత మనం ఏమి చేయాలి అనేది భగవంతుడే నిర్ణయిస్తాడు. ఆ ప్రకారమే మనం వెళ్తూ ఉండాలి. సో ఇలా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అట్టివారిలో భగవద్ధామం నందు నిల్చుటకు యోగ్యులు కానటువంటి బద్ధ జీవులు. మనం అసలు భగవంతుడినే తలుచుకోవట్లేదు, అన్నీ నేనే అనుకుంటున్నాము. సో మనకి యోగ్యత అనేది పోగొట్టుకుంటాం. ఓకే, సంపూర్ణ భోగంకై భౌతిక జగానికి పంపబడదురు. సో ఈ చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, సరే ఈ జన్మకి మళ్ళీ కోరుకున్నాడు వీడు, నా దగ్గరకు వస్తాడు అనుకుంటే మళ్ళీ కోరికలు వచ్చాయి అని చెప్పి మళ్ళీ పంపిస్తాడు. సో ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలో తిరుగుతూనే ఉంటారనమాట. పరమాత్మని గాని జీవుల నిత్య స్నేహితుడు గాని వారితో కూడి ఉండడి భగవానుడు భౌతికానుభవం నందు వారికి నిర్దేశం నొసుకుచు సర్వ కర్మలకు సాక్షిగా వర్తించుచుండును. సో ఇప్పుడు మనము ఒక కర్మ చేశాము, ఒక పని చేశాము. సో ఆ పని చేసింది ఎవరు గమనిస్తున్నారు అనుకుంటే, ఇక్కడ నేను సింగిల్గా ఒక రూమ్లో ఉన్నాను, ఏవో తప్పులు చెప్పేసినా ఏం కాదు, భక్తులందరూ యాక్సెప్ట్ చేస్తున్నారని నేను అనుకుంటాను అనుకోండి. కానీ నన్ను ఎవరో గమనిస్తున్నారు. ఎవరు? భగవానుడు. మీరు గమనించలేరు నేను చేసే తప్పుల్ని. నేనేదో కవర్ చేసుకుంటాను, అక్కడ బూట్ పాలిష్ వేసినట్టు వేసుకుంటాను, కానీ భగవంతుడికి తెలుసు. అందుచేత ఏదైనా తప్పులు జరుగుంటే క్షమించమని అడుక్కోవడము, ఆ తర్వాత భగవంతుడిని ముందుగా ప్రార్థించుకొని ఆయన చెప్పినట్లు నడుచుకోవడమే అది కరెక్ట్ అనమాట. ఇది బద్ధ జీవులు అంటే మన చేతుల్లో ఏమీ లేదు, ఉంది అని మనం అనుకుంటాం. సో సంపూర్ణ భోగములకై భౌతిక జగానికి పంపబడదురు. తోశారు, మనం వచ్చేసాం. సో పరమాత్ముణ్ణి నిత్య స్నేహితుడిగా ఉండి భౌతికానుభవం నందు వారికి నిర్దేశం. అంటే ఇప్పుడు మనం పిల్లల్ని హాస్టల్లో వేసామండి, అలా వదిలేస్తామా? అప్పుడప్పుడు వెళ్ళి చూస్తామా? అప్పుడప్పుడు వెళ్ళి చూస్తాం మాత్రం. ఈవెన్ స్కూల్లో కూడా టీచర్స్ రమ్మంటారు కదా, అప్పుడప్పుడు వెళ్ళి ఎలా చదువుతున్నాడు ఏంటి అవన్నీ. సో ఇప్పుడు వీడికి ఈ కోరిక వద్దురా నాయన అంటే, ఈ కోరిక కోరాడు, నేను భౌతిక ప్రపంచానికి పంపిస్తున్నానని అలా పంపించేడు భగవంతుడు పరమాత్మ రూపంలో మనతో పాటు వస్తుంది. ఆ పరమాత్మ గమనిస్తూ ఉంటాడంట. ఏంటి? సాక్షి. చూద్దాం ఈ కర్మలన్నీ ఎలా చేస్తున్నాడో, ఈ సాక్షిలాగా ఉంటాడనమాట. మనకి సాక్ష్యకం ఎవ్వరూ అవసరం లేదు. కోర్టులో సాక్ష్యం తీసుకురా నిన్ను గెలిపిస్తా అని డబ్బులు లాగేస్తూ ఉంటారు ఎవరు? అడ్వకేట్లు. సో అదంతా మనం ఏంటి, పూర్వజన్మలో ఎవరికో బాకీ ఉన్నాం, వాళ్ళందరూ ఈ రకంగా వస్తూ ఉంటారు. సో కానీ అసలైన సర్వ కర్మలకి సాక్షి భగవంతుడే. జీవుల అది ఆ విధంగా కర్మలలో రతులై భౌతిక స్థితుల అనుభవించుచుండగా భగవంతుడు మాత్రం భౌతికత్వము చే ఏమాత్రం ప్రభావితం చెందక దివ్య స్థితి అందు నిలిచి ఉండును. సో ఇది ఎలా వర్ణిస్తున్నారంటే, ఒక వృక్షము మీద 2 చిలకలు, 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏమో పండు తింటూ ఉంది, ఇంకో పక్షి గమనిస్తుంది. సో ఈ పండు ఆరగించేటప్పుడు ఏ పక్షి అయితే గమనిస్తుందో ఆ పక్షికి కూడా కొంచెం పండు తినాలి అనిపిస్తుంది కదా, అనిపిస్తుందా లేదా? మామూలుగా అయితే అనిపించాలి. కానీ ఆ వేరొక పక్షి ఎవరు అంటే, కేవలం ఫలభోక్త అయిన పక్షి యొక్క కర్మలకు సాక్షి. అందుచేత శృతి అందు తెలుపబడింది కాబట్టి ఓన్లీ వీక్షిస్తుంది సాక్షిలాగా. నిజంగా గింజలు తింటుందా, గుజ్జు తింటుందా, లేకపోతే ఇది పండు కొరికి వదిలి పడవేస్తుందా, ఇలాంటివన్నీ ఆ పక్షి నిలబడి గమనిస్తుంది. ఆ ఫలభోక్త అయిన పక్షి జీవుడు, అంటే ఫలం తినేవాడు జీవుడు. ఫలభోక్త అయిన జీవుని తన నిజ స్థితిని మరిచి భౌతిక జగమందలి కామ్య కర్మలందు రతుడు కాగా, సాక్షి అయిన పరమాత్ముడు మాత్రం సదా జ్ఞానపూర్ణుడై ఉండును. సరే తింటున్నావు కదా, తిను. నువ్వేం తింటావో తిను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఉన్నాను.
నన్ను మాత్రం మర్చిపోకు అని భగవంతుడు చెప్తూ ఉంటాడు. నువ్వు క్షణం చెప్తాడు, కానీ మనమే మర్చిపోతాం. చాలాసార్లు మర్చిపోతాం. అంత మన వరకు ఎందుకు? ద్రౌపది మాత కూడా ఎప్పుడైతే వస్త్రాపహరణం ఆమె రజస్వలం ఉండగా దుశ్శాసనుడు ఈడ్చుకొచ్చి బట్టలు ఇప్పుతూ ఉంటాడు. అప్పుడు కూడా భగవంతుడు ఆమె గుర్తు రాలే. ఈ ఆచార్యులు వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, భీష్మ పితామహ, ద్రోణాచార్యుడు, పెద్దవాళ్ళనందరినీ అడుగుతుంది, అర్థిస్తుంది. ఆ తర్వాత భర్తలను అడుగుతుంది. ఎవ్వరూ ఏమీ చేయలేనప్పుడు అప్పుడు అన్నా అని కృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది. అలా ఉంటుందన్నమాట. మనం కూడా గజేంద్ర మోక్షంలో కూడా అదే విన్నాం మనం. సో భగవంతుడు మన పక్కనే ఉన్నాడు అని తెలుసుకునేది చాలా ముఖ్యము. ఇక్కడ భాగవతంలో మనకు చెప్తున్నారు, ఎప్పుడు భగవంతుడు పరమాత్మ రూపంలో మనం గమనిస్తూనే ఉన్నాడు అన్నమాట. సో అది మన ఆత్మ పరమాత్మ నడుమ వ్యత్యాసం. ఇదే తేడా. ఆత్మ ఏమో ఏదో కావాలనుకుంటుంది. ఎందుకు? ఆత్మ చుట్టూ ఏముంది? అహంకారము, బుద్ధి, మనస్సు. మనస్సు ఏదో ఒకటి కోరుకుంటుంది. ఓకే, బుద్ధి కంట్రోల్ చేయలేకపోవచ్చు. ఇక్కడ అహంకారం కూడా ఉంది, పూర్వజన్మ నుంచి వచ్చింది. సో ఈ ముగ్గురు కలిసి మనని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. సో అది మనకి. పరమాత్మకు అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. చూస్తూనే ఉంటాడు, ఊరికే అలా గమనిస్తూనే ఉంటాడు. ఇప్పుడు స్కూల్లో మీకు తెలుసో లేదో, ఒక టీచర్ యాబ్సెంట్ అయ్యారనుకోండి, సబ్స్టిట్యూషన్ టీచర్ అని ఇంకొక టీచర్ని వేస్తారు. అంటే స్కూల్ క్లాస్ని కొంచెం కంట్రోల్ చేయండి, అల్లరి చేయకుండా చూడండి అని చెప్పేసి. సో ఇంకా వాళ్ళకి టీచర్ స్వభావాన్ని బట్టి పిల్లలకు అర్థమైపోతుంది అనమాట. సో వెనకాల చేరి ఏదైనా చిన్న గేమ్స్ ఆడుకోవడం కానీ, వాళ్ళకి ఏమైనా తినాలనిపిస్తే తినడం కానీ, లేకపోతే ఇంకొకరినొకరు ఏడిపించుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు సైలెంట్గా. కానీ ఈమెకి ఏం పట్టనట్టు ఉంటుంది. ఏంటి? ఆమె కరెక్షన్ చేసుకోవడం, లేకపోతే అలా ఉత్తగా కూర్చొని రిలాక్స్ అవ్వడం. బికాజ్ ఇట్ ఈస్ నాట్ హర్ డ్యూటీ, సబ్స్టిట్యూషన్ అన్నట్టు ఉంటుంది. అంటే నేను గమనించింది చెప్తున్నాను, మీరు కూడా గమనించే ఉంటారు. పిల్లలు చెప్తారు కదా ఇంటికి వచ్చి, ఇవాళ ఆ టీచర్ రాలేదు, ఈ టీచర్ క్లాస్లో మేము ఇలా ఆడుకుందామని ఏదో గొప్ప పని చేసినట్టు కొందరు చెప్తారు, కొందరు ఏమో దాచి ఉంచుతుంటారు. సో అదే అన్నమాట. పరమాత్ముడు ఏమి పట్టనట్టే, నిజస్థితి ఆయనకు తెలిసినప్పటికీ కూడా లిస్ట్లో ఎక్కిపోతుంది మనం చేసిన తప్పులన్నీ. కానీ ఆయన అప్పుడే కరెక్షన్ చేయొచ్చు కదా పరమాత్ముడు. లేదమ్మా ఇది తప్పు, నువ్వు ఇలా ఆలోచించకూడదు, నువ్వు ఇలాంటి పని చేయకూడదు, అప్పుడు చెప్పడం. తర్వాత మళ్ళీ ఇంకో జన్మిస్తాడు దానికి. అది వద్దు కదా మనకి. సో అందుకే పరమాత్ముడు అంటే ఏంటి అంటే వైరాగ్యంతో ఉంటాడు. ఆ తర్వాత ఈ త్రిగుణాల వలయంలో అస్సలు పడడు. ఆ తర్వాత దేనికి ఆశపడడు అనమాట. సో అలా బద్ధజీవుడు భౌతిక ప్రకృతిచే నియమింపబడువాడు కాగా పరమాత్ముడు భౌతిక శక్తిని నియమించువాడై ఉన్నాడు. సో భౌతికంలో ఏ శక్తి అవుతుందో ఆ శక్తి నియమించువాడే. ఆ శక్తి అంటే ఏంటి? మళ్ళీ అక్కడ ఈ బద్ధజీవుల కండిషన్ సోల్స్ మనకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తాడు. ఇప్పుడు ఆడవాళ్ళు వెళ్ళి పెద్ద ఫైట్ చేయగలరా అండి విలన్తోని? చేయలేరు మాత. ఎందుకు? సున్నితంగా చేశాడు కొంచెం ఆడవాళ్ళ శరీరాన్ని. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో అంత కరాటేలు అవి ఇవి నేర్చుకుంటున్నారు. కానీ ఎంతైనా ఆ ప్రకృతి నుండి వేరుపడి మనం ఏదో భౌతిక ప్రపంచంలో సాధిస్తున్నాం అనుకుంటాం, కానీ అదంతా కాదు. ఆ నియమించేవాడు, చేసేవాడు అన్నీ కూడా భగవంతుడే. సో ఇక్కడ లాస్ట్ సెంటెన్స్, భౌతిక ప్రకృతిచే నియమింపబడువాడు కాగా అంటే మనము బద్ధజీవులం, పరమాత్ముడు భౌతిక శక్తిని నియమించువాడై ఉన్నాడు. సో ఇక్కడ వచ్చి కూర్చుని క్లాస్ చెప్పాలంటే కూడా భగవంతుడి యొక్క పర్మిషన్ కంపల్సరీ. మరి నేనేదో ప్రయత్నం చేస్తున్నారని గురువులకు అనిపించింది, సరే వీళ్ళని తీసుకుని ఇక్కడ పెట్టాలి అంటే భగవంతుడే గురువు మనసులో వెళ్ళి ఉంటాడు, లేదా గురువు వెళ్ళి భగవంతుడికి రికమెండేషన్ చెయ్యాలి. పెద్ద తేడా ఎక్కువ ఉండదండి గురువుకి కానీ భగవంతుడికి. అంటే నాలాంటి వాళ్ళు కాదు, శుద్ధమైన భక్తులు గురువులు ఉంటారు కదా, లైక్ జయపతాక స్వామి, ప్రభుపాదుల వారు, హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు,
మన శిక్షా గురువులు వీళ్ళంతా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అనమాట. చూడగానే పసిగట్టగలుగుతారు. ఓ వీళ్ళు క్లాస్ చెప్పగలరు, వీళ్ళు పాట పాడగలుగుతారు, వీళ్ళు క్లాస్ ఈ విధంగా చేయగలుగుతారు, వీళ్ళు కోఆర్డినేట్ చేయగలుగుతారు అని ఒక నిర్ధారణ వస్తుందన్నమాట. అది భౌతిక శక్తిని నియమించువాడై, అంటే భగవంతుడికి ఆ శక్తి ఉంటుంది ఉంది కాబట్టి మనకి ఏది ఇష్టమో అదే ఇస్తారు. కొందరికి ఏంటంటే ఇప్పుడు లెసన్స్ చెప్పాలంటే అఫ్కోర్స్ నేను మెటీరియల్ లైఫ్లో కూడా దీనిలోనే ఉన్నాను కాబట్టి నిజంగా అట్లా అని చెప్పి ఎంతోమంది ఉంటారండి టీచర్స్, లక్షలు కోట్ల మంది టీచర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, ప్రిన్సిపల్. కానీ అందరికీ ఆ శ్రద్ధ ఉండదు. కొందరు ఏదో చేరాలని చేరుతారు అంతే, ఆ మెటీరియల్ లైఫ్ వరకే. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అమ్మో మళ్ళీ చదవాలా, ఇన్ని పుస్తకాలు చదవాలా, చదువంటే భయపడే టీచర్లు కూడా చాలామంది ఉంటారు. సో కానీ మన ఇష్టంని తెలుసుకుంటాడు భగవంతుడు. ఓ ఈమెకి ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, ఇందులో పడేశాను అంటే అలా పడి ఉంటుంది. కొందరికి వంట ఇష్టం, వంటలో పడేస్తాడు. కొందరికి రోజు వెళ్ళి ఏదో ఒక సేవ గుళ్ళో చేయాలని ఉంటుంది. సో ఆ సేవ మీరు చేసుకోండి. ఏదో ఒక సేవలో భగవంతుడే మనని అందులో ఉంచుతాడనమాట. సో అలా మనకి అది బద్ధ జీవితం అంటే. బద్ధ జీవితాన్ని కూడా నియంత్రించేది భగవంతుడే. మనం ఏదో చేస్తున్నాం అనుకుంటామో మనకి ఏది ఉండదు, కీలు బొమ్మలమే భగవంతుడి చేతిలో అంతే. దారి చూపించేది గురువు. సో ఆ దారిలో మనం వెళ్తూ ఉండి చేసుకోవాలి. అందుకనే చెప్తారు గురువుని ఎప్పుడు ఆశ్రయించి ఉండాలి. గురువుని ఎప్పుడు మనం ఏ డౌట్లైనా కానీ అడుగుతూ ముందుకు వెళ్ళి భగవద్ధామానికి అప్పుడు ఈజీగా చేరగలుగుతాము అని అంటారు. మన ఆచార్యుల ఉదాహరణ హిస్ గ్రేస్ గోవర్ధన్ గిరివరదాస్ ప్రభుజీ చెప్తూ ఉంటారనమాట. మెట్రో ట్రైన్లో ఇక్కడ మన దగ్గర నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ బాంబేలో అయితే చాలా రష్ ఉంటుందంట. అసలు మనం ఎక్కే అవసరమే లేదు, అక్కడ నించుంటే జనం అందరు తోసేస్తారంట, ఎక్కేస్తాం. మన స్టేజ్ వచ్చినప్పుడు కూడా ఆ గుమ్మం దగ్గర నిలబడితే చాలు, వాళ్ళే దిగిపోతామంట. అలా సత్సంగంలో ఉన్నట్లయితే అందరూ మననే తోసుకుంటూ వెళ్తారు. ఆ భగవద్ధామానికి వాళ్ళు వెళ్తే మనం తీసుకెళ్తారు. లేదు వాళ్ళు కుప్పగూలిపోయారు అనుకోండి, మనం కూడా కుప్పగూలిపోతాం. కానీ అలా జరగదు, సత్సంగంలో ఎప్పుడు అలా జరగదు. గురువులు ఉంటారు కాబట్టి ముందుకు తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎనీ టైం వి మే ఫాల్ డౌన్. అది కాకుండా చూసుకోవాలి, మనం మాట వినాలి, డివోటీస్తో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి. సో అప్పుడే మనం ఇది కంటిన్యూ చేయగలుగుతాము. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పంచకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. హరే కృష్ణ. మాతాజీ చెప్పండి, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? హరే కృష్ణ మాతాజీ. ఏకాదశి రేపే నిర్జల పాండవ ఏకాదశి అమ్మ, చాలా ఇంపార్టెంట్ ఏకాదశి. రేపు మార్నింగ్ మీకు అంటే నిర్జల అంటే రేపు మార్నింగ్ అరౌండ్ 5:30కి ఏకాదశి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నీళ్లు తాగరు. ఎందుకు చేశారు ఈ ఏకాదశి అని అంటే, పాండవుల సంగతి మనకు తెలుసు కదా. పాండవులందరిలో భీముడు ఒకవైపు, అందరూ మిగతా నలుగురు ఒకవైపు. పాండవుల పేర్లు చెప్పండి. భీముడు, అర్జునుడు, సహదేవుడు. సో ఈ నలుగురికి సగం భోజనం పెడితే సగం భోజనం భీముడికి పెట్టేదంట. వృకోదరుడు అంటాడు భీముడిని, మనం 2nd చాప్టర్ 1st చాప్టర్ భగవద్గీత. సో వృకోదరుడు అంటే ఏంటి? ఆకలికి ఆగలేడు, చాలా ఆహారం తింటాడు అన్నమాట భీముడు. అంత బలశాలిలాగా కూడా ఉంటాడు. సో అటువంటి భీముడే నిర్జల ఏకాదశి చేశాడంట. నీకు మంచిది అవుతుంది, మంచి జరుగుతుంది అని అంటే కృష్ణుడు నిర్జల ఏకాదశి చేశాడంట. భీముడే నిర్జల ఏకాదశి చేశాడంటే ఇక మనమే పాటి చెప్పండి. ఆహారానికి ఆయన ఆగలేడు, ఎప్పుడు తింటూనే ఉంటాడు. అంత ఆహారం తినే భీముడే పాండవ నిర్జల ఏకాదశి అని పేరు వచ్చింది. అందుకే రేపు ఏకాదశి
సో రేపు మార్నింగ్ 5:30 నుండి ఎల్లుండి మార్నింగ్ 5:30 వరకు నీరు కూడా తీసుకోకుండా ఉండేవాళ్ళు. మన ఇష్టము, కానీ మామూలు ఏకాదశిలాగా కూడా చేసుకోవచ్చు. ఉండలేకపోతే ఉంటే మంచిది. సో కొందరు ఏం చేస్తారంటే 3:30, 4 గంటలకు లేచి శుభ్రం చేసుకుని చక్కగా కాస్త నీళ్లు తాగుతారు. సో దట్ ఆ రోజు అంతా కూడా ఫుల్ఫిల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నిమ్మరసంతో క్లోజ్ చేస్తారు ఏకాదశి. అది ఆ ఫలితం కోసం అలా చేస్తారు. మీ ఇష్టం, మీరు అలా చేయాలనుకుంటే చేయవచ్చు. రేపు మనం ఏకాదశి స్టోరీ అనేది చెప్తాం. జర్నీలో ఉన్నాను మీరు జర్నీలో ఉన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు వచ్చింది, ఏదో మిస్టేక్ అయింది. ఓకే, సో మీరు జర్నీలో ఉన్నారు, మీ ఇష్టం అండి, దానికి నేనేం చేయలేను. అయితే ఒక మాతాజీ, ఎవరు అనురాధ మాతాజీ కూడా జర్నీలో రేపు రిటర్నింగ్. చెప్పాను ఆయనకి, ఆమెకి డ్రై ఫ్రూట్స్ లడ్డూలని, కొబ్బరి లడ్డూలని ఇలాంటివి తీసుకెళ్ళండి. నిర్జల ఉండడం మీకు కష్టమేమో కానీ మరి ఇవి తింటూ రండి ఇంటికి. ఈవినింగ్ 11 o'clock ఏమో వస్తారంట నైట్ అని చెప్పారు. జయశ్రీ మాతాజీ, మీరు కూడా చూడండి, ఎలా వీలవుతే అలా చేయండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. అక్కడ కొబ్బరి బొండాలు, కొబ్బరి నీళ్లు అలాంటివి దొరుకుతుంటాయి కదా, అవి తీసుకొని ఏదో ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. నిజం చెప్పాలంటే భగవంతుడి ధ్యాసంలో ఉంటే ఆకలి నిద్ర ఏముండవు. కాకపోతే దేహాన్ని కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఇంకా మీ యొక్క పవర్ ఏంటి మీకే తెలుస్తుంది, మీ శక్తి మీరు ఎంత ఉండగలుగుతారు అనేది. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఓకే, హరే కృష్ణ మాతాజీ. బీపీ షుగర్ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కంపల్సరీ మాతాజీ, అదే అంతే. ఇప్పుడు ఏది కంపల్సరీ చెప్పారమ్మా, అది ఇలా ఉంది అనే చెప్తాం మనం. కంపల్సరీ ఎందుకు చెప్తాం చెప్పండి? వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సిందే కదా అంతే. మీ దేహాన్ని బట్టి, మీ వయస్సుని బట్టి, ఒకవేళ కొంచెం 70, 65 అబవ్ ఉన్నారంటే మీకే తెలుస్తుంది కదా, మీరు ఉండలేరు అన్నప్పుడు ఎవ్వరు ఫోర్స్ చేయరు. ఎప్పుడైనా ఆస్టెరిటీస్ యాజ్ పర్ యువర్ కెపాసిటీ అని అంటారు మన గురువులు. అంటే మీ యొక్క కెపాసిటీ, మీ దేహం బలం ఎంత ఉందో మీకు తెలుస్తుంది. ఉండమని ఎవరు చెప్పరు, ఉంటే మంచిది అని చెప్పారు అంతే. యంగ్స్టర్స్ ఉన్నారు కదా గ్రూప్లో, చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఉండగలిగితే ఉండొచ్చు. వాళ్ళు కూడా పిల్లలతో కష్టము అది ఉండలేము అనుకుంటే అది మీ ఇష్టము, మీ ఇష్టానుసారంగా మీరు ఉండొచ్చు. ఏకాదశి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే భగవంతుడితో క్లోజ్గా ఉండడం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బీ క్లోజ్. జపం చేసుకోండి, పుస్తకాలు చదువుకోండి. స్క్రిప్చర్స్ చదువుకుంటూ ఉండండి. నవధాన్యాలు మాత్రం తినకండి. ఆ నవధాన్యాలు తినకుండా వేరే మీరు మంచిగా ఏకాదశి పాటించుకోవచ్చు. ఓకే, హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లాస్ట్ ఇయర్ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి మేమందరం బాగా చేస్తాం మాతాజీ. లాస్ట్ టైం చాలా నిర్జల చేస్తాం కానీ మరుసటి రోజు ఓపిక ఉండేది కదా. కాకపోతే బుక్స్ రీడింగ్ చేయండి అలా చెప్పి మాకు బాగా ఇన్స్పైర్ చేశారు చూడండి మాతాజీ. మరుసటి రోజు బాగా ఎనర్జీగా లేస్తాం మాతాజీ బాగా. అసలు సుఖదేవ్ స్వామి ఎగ్జాంపుల్ చెప్తారమ్మా. ఆయన 7 రోజులు 7 రాత్రులు ఎలా ఉన్నాడు మరి? భాగవతం చెప్పుకుంటూ 7 రోజులు 7 రాత్రులు
ఎలా ఉన్నారు అంటే భగవంతుడు ఇది ఏదైనా భక్తి చేసేటప్పుడు ఆకలి దప్పికలు ఉండవంట అసలు. భగవంతుడే చూసుకుంటాడు ఈ దేహాన్ని కూడా అనుకోవాలి. అది ధైర్యం చేయడం అనేది మన ఇష్టము. ఇప్పుడు టాబ్లెట్ కంపల్సరీ మార్నింగ్ వేసుకోవాలి, ఆఫ్టర్నూన్ వేసుకోవాలి, నైట్ వేసుకోవాలి అనేవాళ్ళు కొంచెం కష్టమేమో, అదే ఆలోచించుకోండి. ఓకే. సో లాస్ట్ టైం చాలా మంది చేశారు. ఇంకా కొంచెం ఇప్పుడు అధిక మాసం కదా, ఇప్పుడు వచ్చింది. పోయినసారి సమ్మర్, ఇంకా అప్పుడప్పుడు స్నానం చేయండి అమ్మా, ఆకలేసినప్పుడు దాహం వేయదు, అట్లా స్నానాలు చేస్తూ చక్కగా చాలా బాగా చాలా మంది చేశామని చెప్పారు. చాలా మంచి జరిగింది అందరికి. నేనైతే లాస్ట్ ఇయర్ చేసాం. మేమైతే నిర్జల చేయడం అలవాటు అయిపోయింది. ఎవ్రీ ఏకాదశి ఈవినింగ్ నైట్ వరకు ఉంటాం నిర్జల. ఇంకా నైట్ పడుకుని పొద్దున్న లేచేదానికి ఏంటిలే అని. హరే కృష్ణ. పద్మజ మాతాజీ చెప్పండి. మాతాజీ నిర్జల చేసినప్పుడు మాతాజీ నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను. దాహం అయినప్పుడు నిమ్మకాయ జ్యూస్ ఇలా చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతాయి మాతాజీ, అప్పుడు నిర్జల ఉండొచ్చు. అది మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ మనము జపం చేసేటప్పుడు గట్టిగా చేసేటప్పుడు కూడా నోట్లో నీళ్లు చాలా ఊరుతాయండి. మనకి ఆ దాహం అనేది వెయ్యదు. మామూలుగా మనం మాట్లాడేటప్పుడు కూడా లాలాజలం వస్తేనే కదా మాట్లాడగలుగుతాం, లేకపోతే మాట్లాడలేము. సో అందుచేత జపం గట్టిగా చేసుకున్నప్పుడు ఆ లాలాజలం వచ్చిన తర్వాత మనకి అంత దాహం వేయదన్నమాట. అంటే అప్పుడప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవచ్చు, నోరు కడుక్కోవచ్చు, పెద్ద ఇబ్బంది ఉండదు. అంటే మన శరీరం కూడా సహకరించాలి కదా. మళ్ళీ ఇంట్లో వాళ్ళతోని డాక్టర్స్తోని ఎందుకమ్మా ఇలా చేసావు అనిపించుకోవద్దు. మీరు తెలుసుకుని మీరు చేయండి. ఓకే. ఏది చేయలేనప్పుడు జపం చేయండి, స్క్రిప్చర్స్ చదవండి, గుడికి వెళ్ళండి. ఈరోజు ప్రభుజీ చెప్తున్నారు మన అబిడ్స్ టెంపుల్ ఈజ్ ఈక్వల్ టు ధామ్ అని. అంటే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తాం కదా, పూరి జగన్నాథ్ యాత్ర కానీ, బృందావన్ కానీ, మాయాపూర్ కానీ, ఇవన్నీ కూడా ఎలా అంటే మంచి పుణ్యక్షేత్రాలు. గంగా నది అండ్ యమునా నది ప్రవహించే చోటు. అలాంటి దగ్గర నుండే మనకి వచ్చాయి అని చెప్పారంట శ్రీల ప్రభుపాదుల వారు. ఇక్కడ రాధాకృష్ణులు సామాన్యం కాదు, రాధా మదన్ మోహన్. బృందావన్లో ఏ మహిమ ఉందో అదే మహిమ ఇక్కడ ఉంటుంది అని చెప్పారంట. తర్వాత పూరి జగన్నాథ్ క్షేత్రంలో ఏ మహిమ అయితే ఉంటుందో అదే మహిమ ఇక్కడ పూరి జగన్నాథ్ కూడా ఉంటుంది. మళ్ళా చైతన్య నితాయ్ మాయాపూర్లో ఎంత మహిమ ఉంటుందో ఇక్కడ అబిడ్స్ టెంపుల్లో కూడా అంతే పవర్ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు బాధపడకుండా మన గుడి కూడా అంత పవర్ఫుల్ అని మన గురువులే చెప్పారని ఈరోజు మార్నింగే విన్నాను నేను, ఆచార్యులు చెప్పారన్నమాట. సో ఇవి 3 చేసుకోండి చాలు, ఏమంది. ఓకే. మాతాజీ అప్పుడు నిర్జల ఏకాదశి అన్నప్పుడు పండ్లు ఇవి కూడా తినకూడదు మాతాజీ? అసలు నీళ్ళే తాగకూడదు కదా, ఇంకేం తినే అవకాశం. ఫుల్ ఎంటీతో ఉండొచ్చు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. స్వాతి మాతాజీ చెప్పండి. మాతాజీ ఇప్పుడు టెంపుల్ కి వెళ్తారు కదా మాతాజీ, వెళ్ళినప్పుడు అక్కడ తులసి తీర్థం అది ఇస్తారు కదా, రేపు గుడికి వెళ్తే అది తీసుకోవచ్చా? వేరే టెంపుల్స్ లో ఇస్తారు కానీ ఇక్కడ ఇవ్వరు. అంటే ప్రసాదం ఇస్తారు, అది తెలుసుకుని నిర్జల లేని వాళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళు వస్తారు ఉపవాసం తీసుకుంటారు. అంటే అది కూడా తీసుకోకూడదా మాది తీర్థం అనేది రేపు? ఇప్పుడు నిర్జల మీరు ఉన్నట్లయితే తీర్థం ఎందుకు తీసుకుంటారమ్మా? తీసుకోవద్దు. నిర్జల లేని వాళ్ళు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఉండదలుచుకుంటే తీసుకోవద్దు, ఏముంది పక్కకు జరిగిపోతే అయిపోతుంది. లాస్ట్ టైం ఇట్లాగే పొరపాటున పంచామృతం తాగేశానని చెప్పారు ఒక డివోటి, ఎవరో నాకు గుర్తులేదు పేరు. ఏమన్నా అవుతుందా అంటే ఆయన ఇచ్చేశారు, నేను తీసేసుకున్నాను తాగేశాను అని అంటే
ఏం చేస్తాం, ఇంకా అలా జరిగిపోతుంది అది ఒక్కోసారి. అప్పుడు అందుకనే మనం గుడికి వెళ్ళేటప్పుడే ప్లాన్డ్గా మనం చూసుకుని ఎక్కడైతే తీర్థ ప్రసాదాలు ఉన్నారో అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోవాలన్నమాట. వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఏమనుకోరు. ఆ పూజారి ఏమంటాడు అట్లేం భయపడే అవసరం లేదు, మనం నిర్జలా ఉంటున్నాం. మాతాజీ మరి ప్రసాదాన్ని తిరస్కరించకూడదేమో అని అంటారు కదా మాతాజీ. అలా ఏం ఉండదమ్మా, తీసుకోండి, తీసుకొని పక్క వాళ్ళకి ఇచ్చేయండి. లేదు అంటే అది నిలవ ఉండే ప్రసాదం అయితే తెచ్చుకుని మర్నాడు తినండి. అవునవును, ఓకే మాతాజీ. మర్నాడు తినండి. ఓకే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ, చాలా చక్కగా వివరించారు. హరి బోల్, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. పారాయణ టైం ఎప్పుడు మాతాజీ? అది అరౌండ్ 5:30 to 10 ఏమో ఉంటుంది మాతాజీ. క్యాలెండర్ చూడండి. ఎప్పుడు పారాయణ టైం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, 5:30 to 9:30 or 10. ఎప్పుడో ఒకసారి 8:30 వరకు ఉంటుంది. ఓకే, కానీ అప్పుడు దాకా ఎందుకు, మనకి మంచిగా 5:30కే నిమ్మరసం తాగేసి చక్కగా ఏదైనా ప్రసాదం ఉంటే నోట్లో వేసేసుకోండి. ఆ తర్వాత వేరే కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఓకే మాతాజీస్ అండ్ ప్రభుజీస్, రేపు మనకి శ్రావణి మాతాజీ ఏకాదశి స్టోరీ చెప్తారు. నేను భాగవతం ఒక శ్లోక చెప్పిన తర్వాత ఆమె ఏకాదశి స్టోరీ చెప్తారు. ఓకే, హరే కృష్ణ. సో ఇప్పుడు ఎండింగ్ ప్రేయర్స్ చేయండి, మీకు ఏమీ డౌట్స్ లేకపోతే. हरे कृष्ण माता जी। ऐसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। वांछा कल्प तरुभ्यस्य कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रील प्रभुपाद की जय। श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री राधा मदन मोहन की जय। श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। श्री निताई गौर सुंदर भगवान की जय। All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare Hare. Hare Krishna Mataji. Thank you Mataji. Dhanwad Pranam.